హలో అందరికీ, ఇవాళ నేను పుంటికూర తొక్కు చూపిస్తున్నా. సో దానికి కావాల్సినంత పుంటికూర ఒక 2 కట్టలు తీసుకున్నా. ధనియాలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతులు, కొంచెమంత చింతపండు, పచ్చిమిర్చి, పసుపు. సో ఉప్పు మర్చిపోయినా. ఇవో ఉప్పు అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రామాణిక పద్యమే ఉంది కదా ఉప్పు గురించి. ఉప్పు లేని కూర ఉప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేనివాడు అధిక సంపన్నుడురా, విశ్వదాభిరామ వినురవేమ. సో ఉప్పు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్క కూరలలో. సో ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. సో ఇవన్నీ ఆల్రెడీ నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు పచ్చిమిర్చి, ఈ పుంటికూరను ఆయిల్ వేద్దాం. పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు తీసేద్దాము. సో పచ్చిమిర్చి అయితే తీసేసిన. ఇప్పుడు గోంగూర కొంచెం ఆయిల్ వేసి అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై చేసిన. ఇప్పుడు గోంగూర వేసుకున్నాం. సో ఇది మంచిగా మగ్గనిద్దాం ఆయిల్లో మనము. సో ఈ పుంటికూర అయితే ఇట్లా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఇది కూడా వేసి మిక్సీకి వేసుకుంటే సో పుంటికూర తొక్కు రెడీ. సో పచ్చడి అయితే మిక్సీకి వేసిన. ఇట్లా అయింది పేస్టు. ఇప్పుడు ఇక తాలింపు పెట్టుకుందాము. తాలింపుకు ఆయిల్ పోసిన, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తాలింపు పెట్టేసిన. సో టేస్టీ పుల్లగా కమ్మగా గోంగూర పచ్చడి రెడీ. సో మీరు అందరూ ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.